హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న పనులన్నీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చిన్న హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేసుకొని మన పనులైతే చేసుకుందామండి. వంకాయ హార్వెస్ట్ చేస్తున్నాను, గ్రీన్ కలర్ వంకాయలు. చూడండి, చాలా తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు వీడియోలో. మొన్నటి వర్షానికి ఇవైతే చాలా వచ్చాయండి. సమ్మర్ తర్వాత పెద్దగా వచ్చినాయంటే ఇవే అండి. మొన్న పడ్డ వానకు మంచిగా ఊరాయి. చూడండి, చాలా చక్కగా వచ్చాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు. ఇవైతే ఇప్పుడు అన్నీ కట్ చేసుకుందామండి. మనకి ఎన్ని వస్తాయో చూద్దాము. ఇవి ఇలా కోసుకొని అలా కూర వండుకుంటే ఆ ఆనందమే వేరండి, మాటల్లో చెప్పలేము. అవి చాలా త్వరగా ఉడుకుతుంది కూర. టేస్ట్ వైజ్ చూస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం బయట మార్కెట్లో కొనుక్కున్న వాటికంటే మన ఇంట్లో పండించుకున్నవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కూడా ప్లేస్ ఉంటే మీరు కూడా పండించుకోండి. చూడండి, గుత్తి వంకాయ ఇవి కూడా తెంపేసుకుందామండి. అన్నీ కట్ చేస్తున్నా నేను. మనకు వారంలో ఒకసారి గుత్తి వంకాయ, ఒకసారి గ్రీన్ వంకాయ వండుకుంటే సరిపోతుందండి. మనకు వారానికి సరిపడా వస్తున్నాయి కాబట్టి ఈ 2 మొక్కల్లో నుండే నాకు ఫ్యామిలీ చిన్నది కాబట్టి నాకు సరిపోతున్నాయి. మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది ఉంటున్నారో చూసి మొక్కలు వేసుకోండి. మీకు సరిపడా వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. మొన్నటి వర్షానికే ఇవి ఇలా స్టార్ట్ అయినాయి. చాలా బాగున్నాయండి. ఇలా మనము మన ఫ్యామిలీ కోసం మనం ఇలా పండించుకొని మనం వండి మన చేతులతో పెడితే ఆ సాటిస్ఫై వేరే లెవెల్ ఉంటుందండి. అది ఇంకా మనము దాన్ని చెప్పలేము. ఎవరి ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ తెలియదండి ఆ ఆనందం. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా గార్డెన్లో మన కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం పడుతున్నాం కాబట్టి కష్టమే అనిపించదండి. ఇప్పుడైతే ఈ నారు మనం వేసుకుందామండి. వంకాయ నారు ఉంది. నెక్స్ట్ ఈ నారు మనకు పూత పిందె దశలో ఈ పెద్దగా ఉన్న ఈ 2 మొక్కలు తీసేస్తే సరిపోతుందండి. మళ్ళీ మనకు ఈ వంకాయ చెట్లకు కాపు వస్తుంది కాబట్టి పాతవి తీసేయచ్చు. మనము ఇవి అయిపోతుంది సీజన్ అంటే నెక్స్ట్ మనకు అవసరమైనవి వెంటనే మనం వేసుకోవాలండి. బ్యాచ్ వైజ్గా ఈ క్రాప్ అయిపోతుంది, ఈ మొక్కలు ఇంకా 1 ఇయర్ దాటింది అంటే నెక్స్ట్కు మనం ఒక నెల రోజుల ముందే నారు పోసుకోవాలి. ఇవైతే నేను ఇంకా వర్షాకాలము రాకముందే నారు పోసుకున్న సమ్మర్లో. బాగానే హెల్తీగా వచ్చాయి. పెద్ద పెద్ద మొక్కలన్నిటినీ నేను తీస్తున్నా. చిన్న వాటికి కూడా గాలి తగిలి అవి కూడా మంచిగా పెరుగుతాయండి. ఇప్పుడు ఈ పెద్ద మొక్కలను అయితే తీసి మనము సెపరేట్ చేసి మట్టిలో వేసుకుందాం. చూడండి, ఇన్ని అయితే తీసాను. వీటిని అక్కడ మనము బెండ విత్తనాలు వేసుకున్నాం కదా ఇంతకుముందు, అక్కడ అన్నీ రాలేదండి, పలసగా వచ్చాయి. అక్కడక్కడ చాలా గింజలు పోయాయి. సో అక్కడ మనం అంతర్ పంటగా వీటిని వేసుకుందామండి. చూడండి, ఇక్కడ చాలా పలసగా వచ్చాయండి. మరి గింజలు లోపల పడ్డాయా లేకపోతే అవి మొలవడంలో ప్రాబ్లం అయిందా తెలియదు. అక్కడక్కడ గ్యాప్ ఉన్న దగ్గర అయితే నేను హోల్స్ చేస్తున్నా. అంతర్ పంటగా బాగానే ఉంటుందండి. వీటిని ఇప్పుడు సగం వరకు లోపలికి నేను పెట్టి చూపిస్తాను. ఎందుకంటే అవి పడిపోకుండా మంచిగా వేర్లు లోపలికి వెళ్ళి మొక్క మంచిగా ఎదగడానికి నేను హాఫ్ వరకు లోపల పెట్టి ఇలా నొక్కుతున్నాను. చూడండి, ఇలా గట్టిగా నొక్కేయాలి, అలా నిలబడుతుంది చెట్టు.
చూడండి పెట్టి చూపిస్తున్నాను. ఇలా లోపలికి పెట్టి నొక్కేయడమే. అలా గ్యాప్ ఉన్న దగ్గరలో హోల్స్ చేస్తున్నానండి. ప్రతి గ్యాప్ దగ్గర ఒక హోలు అలా చూసి నేను వేస్తున్నాను. మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలండి. మనం ఒక ప్లాన్గా చేసుకొని మనం ఎన్ని కూరగాయలు అయితే పండించుకోగలమో అన్ని కూరగాయలు మనం వేసుకుంటే మనం బయట నుండి కొనకుండా ఫ్రెష్గా న్యాచురల్ ఫుడ్ ఆర్గానిక్గా మనం తీసుకోవచ్చు. భూమి లేని వాళ్ళైతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు, కానీ అంత దిగుబడిని అయితే మనం ఆశించలేమండి. భూమిలో అయితే మనం ఒకరోజు వాటరింగ్ చేయకున్నా 2 రోజులు చేయకున్నా అవి చక్కగా ఉంటాయి. మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోండి. భూమి ఉన్న వాళ్ళైతే కొంచెం ప్లేస్ ఉన్నా దాంట్లో చక్కగా పెట్టేసుకోండి. 4 మొక్కలు పెడితే మనకు వారానికి సరిపడా వస్తాయి. ప్లేస్ లేని వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే కుండీలలో కూడా పెంచుకోవచ్చు. వాటికి టైం టు టైం వాటరింగ్, కంపోస్ట్ ఇచ్చుకుంటే మంచి దిగుబడి వస్తుందండి. మనం భూమిలో అయితే కొన్నిసార్లు మనము చూడకపోయినా కూడా అవి బాగానే ఉంటాయండి వాడిపోకుండా. కుండీలలో అయితే మనం అలా చేయలేము కదా. డైలీ పొద్దున సాయంత్రం సమ్మర్లో అయితే వాటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు అయితే నేను ఇలా నాటానండి. అన్నిటినీ ఇలా వేసుకున్నాను. చూడాలి, ఇవి ఎదిగిన తర్వాత నేను మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తానండి. నా వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకైతే ఈ బుట్ట నిండా కూరగాయలు అయితే వచ్చాయండి. చాలా హ్యాపీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.